ఓం శ్రీ గణేశాయ నమః. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాల గురించి తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు ధర్మానికి మూలకారకుడు, భారతీయ తత్వవేత్త, సంస్కర్త, బౌద్ధమత వ్యవస్థాపకుడు, మహాబుద్ధునిగా కీర్తింపబడ్డాడు. గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మసూత్రాలు బౌద్ధమతానికి మూలాధారం. త్రిపీఠకములు అనే శాస్త్ర గ్రంథం బౌద్ధానికి ప్రధాన ఆధారం. గౌతమ బుద్ధుని బాల్యంలో పేరు సిద్ధార్థుడు. అతని తల్లి మహామాయ, తండ్రి శుద్ధోధనుడు. గౌతమ బుద్ధుడు నేపాల్లోని లుంబిని ప్రాంతంలో జన్మించాడు. చిన్నతనంలో జ్యోతిష్కులు అతని జాతకాన్ని చూసి బాల్యంలో అతనికి దుఃఖింపబడేవారు కానీ, మరణంలో ఉన్నటువంటి శవాలను కానీ, బాధా పీడితులను కానీ చూపించిన అతను వైరాగ్యాన్ని పొంది సన్యాసి అవుతాడని పండితులు చెప్తారు. ఆ ప్రకారంగా తల్లిదండ్రులు బుద్ధుడిని ఇంటిలోనే సౌధంలోనే ఉంచి బయటికి వెళ్ళనివ్వకుండా పెంచుతారు. కానీ ఒకనాడు అనుకోకుండా గౌతమ బుద్ధుడు రోడ్డు మీద వెళుతూ ఉన్నటువంటి శోకంతో ఉన్న ఒక మనిషిని, మరణించి వెళుతున్న ఒక శవాన్ని, దుఃఖితులై రోధిస్తున్నటువంటి ప్రజల్ని చూసి అతని మనసు చెలించి భార్య బిడ్డలను కూడా త్యజించి తోటి మానవుల కోసం పాటుపడాలి అని అతను ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఈ గౌతమ బుద్ధుడు అశోక వృక్షం, బోధి వృక్షం కింద కూర్చుని అతను ధ్యానం చేసి సిద్ధి పొందాడు. గౌతమ బుద్ధుని బోధనల సారం నుండి అష్టాంగ మార్గాల్ని సూచించారు. ఆయన సూక్తి ఒకటి చెప్తూ ఉండేవారు. 1000 పనికిమాని మాటల కంటే కూడా మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట మేలు అని ఈ సూక్తిని గౌతమ బుద్ధుడు బోధించాడు. ఈ బౌద్ధ మతం ఆరంభ దశ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో విశేషమైన ఆదరణ పొందింది. అశోకని శిలాశాసనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పటికే ధర్మ విషయంలో ఉంది. ఈ బౌద్ధ మతాన్ని ప్రపంచంలో 23 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఈ మతాన్ని ఆచరిస్తున్నారని అంచనా. ఈ అష్టాంగ మార్గాల్లో అనేక సూత్రాలు ఉన్నాయి. 4 పరమసత్యాల్లో 4వదైన దుఃఖ విమోచన మార్గం అష్టాంగ మార్గం అన్నమాట. వీటిలో శీలము, సమాధి, ప్రజ్ఞ ముఖ్యమైనవి. ఈ మహాయాన బౌద్ధం, వజ్రాయన బౌద్ధంలో కూడా 8 శుభసూచకమైన చిహ్నాలు ఉన్నాయి. అవి ఛత్రం, బంగారు చేప, పద్మం, శంఖం, ధ్వజం, ధర్మచక్రం. ఇలా ఈ బౌద్ధ మతంలో 2 ప్రధాన విభాగాలు ఉన్నాయి: మహాయానం, థేరవాదం. ఈ తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాల్లో మహాయానం అధికంగా ప్రాచుర్యంలో ఉంది. ఇలాగా అనేక దుఃఖ విమోచన మార్గాలన్నీ బోధించి ప్రజల్ని ఉత్తేజపరిచి సన్మార్గంలో నడిపించేవాడు బుద్ధుడు. ఈ అష్టాంగ మార్గాల గురించి తెలుసుకుందాం. నారాయణుని దశావతారాల్లో బుద్ధావతారం ఒక అవతారంగా గుర్తించారు. మానవుని సర్వ దుఃఖాలకు
మనసే కారణమని, మనస్సు నియంత్రణలో ఉన్నవారికి దుఃఖం లేదని, అహింసా జీవనమే దైవారాధనతో సమానమని చెప్పేవాడు బుద్ధుడు. ఆయన ఉత్తమ జీవితానికి కావలసిన 8 సూత్రాలు చెప్పాడు. అదే అష్టాంగ మార్గం. 1వ సూత్రం, ఏ విషయమైనా బాగా ఆలోచించిన తర్వాతనే అంగీకరించి ఆచరించాలి. మొహమాటంతో కానీ, భయంతో కానీ, గౌరవంతో కానీ అంగీకరించకూడదు. 2వ సూత్రం, ప్రతి వ్యక్తికి మంచి సంకల్పం ఉండాలి. లోకహితం కోసం దీక్ష వహించాలి. మంచి సంకల్పమే మంచి దారిని నడిపిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మంచి సంకల్పాన్ని కలిగి మంచి పనులు చేస్తూ ఉండాలి. 3వ సూత్రం, ఇతరులకు బాధ కలిగించే, ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకూడదు. చాడీ మాటలు, అబద్ధాలు చెప్పకూడదు. కాబట్టి ఎప్పుడు సత్యాన్నే పలకాలి. 4వ సూత్రం, ఈ ప్రపంచం ఏ ఒక్కరిది కాదు. అన్ని ప్రాణులకు సమాన హక్కు ఉంది. కాబట్టి ప్రాణిహింస చేయకూడదు. అన్ని జంతువులను, అందరినీ సమానంగా చూడాలి. 5వ సూత్రం, అందరూ మంచి జీవితాన్నే గడపాలి. దొంగతనం, వ్యభిచారం, మోసం, అక్రమం, దౌర్జన్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. 6వ సూత్రం, దేహాన్ని, మనస్సుని బలంగాను ఆరోగ్యంగాను ఉంచాలి. మానసిక శ్రమ దేహదండన కలిగిస్తూ ఉండాలి. ఇది 6వ సూత్రం. 7వ సూత్రం, దుఃఖాన్ని, దురాశను, దురభిమానాన్ని వదిలివేయాలి. పిరిగితనాన్ని దగ్గరికి రానివ్వకూడదు. ధర్మం మరవకూడదు. కాబట్టి ఏదైనా సరే ధర్మాన్ని విడనాడకుండా, దుఃఖం లేకుండా ధైర్యంగా పనులు సాగించాలి. 8వ సూత్రం, దీన్ని నిర్వాణం, దీనినే బోధిసత్యం అంటారు. అంటే పుట్టుక చావులకు అతీతమైన ఉన్నత స్థితి, భాషా భావాలకు అందని దైవస్థితి. మనిషి పునీతుడై శరీరం మీద వ్యామోహం వదిలి లోకబంధం మరిచి మళ్ళీ తిరిగి రావడానికి ఈ జన్మను పరిపూర్ణం చేసుకోవాలి. ఇది 8వ సూత్రం. బౌద్ధ బోధనలన్నీ కూడా నాస్తికత్వంగా కనిపిస్తాయి, కానీ నాస్తికత్వం కాదు. అన్ని మతాలనే గౌరవిస్తుంది బౌద్ధ మతం. కాబట్టి అందరూ కలిసికట్టుగా సత్యాన్నే పలికి ధైర్యంతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.